Hello everyone, welcome to Plan Your Trade and Data Breakdown Analysis for Wednesday, 15th October. సో ఒకసారి క్విక్గా రేపటి అనాలిసిస్ కంటే ముందు ఈ రోజు ప్రైస్ యాక్షన్ అయితే రీక్యాప్ అయితే చేసుకుందాం. అండ్ సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఎవరైతే ఫ్రెష్గా చూస్తున్నారో, ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ కోసం ఒకసారి క్విక్గా రీక్యాప్ అయితే చేస్తాను, డేటా అనాలిసిస్ కూడా. సో క్లయింట్స్ వచ్చేసి బుల్లిష్ ఉండే అండ్ పర్ఫెక్ట్గా ఎఫ్ఐఎస్ వచ్చేసి బేరిష్ ఉండే. అట్ ద సేమ్ టైం ప్రోస్ వచ్చి కూడా బేరిష్ ఉండే. జనరల్గా మనం డిఐఎస్ని కన్సిడర్ చేయము. సో అండ్ వీళ్ళు ఎఫ్ఐఎస్ కంటే కూడా ప్రోస్ ఒక డిసైసివ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పాను. అండ్ ఆప్షన్ బయింగ్ ఆపర్చునిటీ కూడా ఉందని చెప్పి డిస్కస్ చేస్తుండే. సో బేసిక్గా ఇక్కడ అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వాట్ ఎవర్ అంటే మీరు ఇప్పుడు డేటా అందరూ చూస్తారు, కానీ ఈ ఒక స్ట్రక్చర్డ్ వేలో చూడడం అయితే అంత ఈజీ కాదు. వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ కానీ వాళ్ళ స్ట్రాటజీస్ని కానీ అర్థం చేసుకొని మనం బ్రేక్ డౌన్ అయితే చేయాల్సి వస్తుంది అనాలిసిస్. అండ్ దాన్ని మళ్ళీ ప్రైస్ యాక్షన్తో పాటు ఇంక్లూడ్ చేసి చేయాలి, ట్రేడ్స్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి. సో యా సో మన మన ఒపీనియన్ మన అనాలిసిస్ ప్రకారం, సో ఈ లెవెల్ ఏదైతే ఈ మార్క్ చేసిన లెవెల్ అయితే ఉందో ఆ లెవెల్ కంటే ప్రైస్ కిందికి వచ్చి ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇస్తుందో, మీరు కావాలంటే ఒకసారి ఎస్టర్డే వీడియోని కూడా చూడండి మీకు టైం ఉంటే, సో దట్ మనం ఎలా ప్రిడిక్ట్ చేసామనేది తెలుస్తుంది. సో బిగ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉన్నారనమాట. సో క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో అంటే మనలో ఎవరైతే ఇండివిజువల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్లయింట్స్ ఎప్పుడు కూడా ట్రాప్ అవుతారు. అండ్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంటారో, ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా బెనిఫిట్ అవుతూ ఉంటారు, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్నమాట. ఎందుకంటే మార్కెట్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో అర్థం చేసుకొని వాళ్ళు ట్రేడ్ చేస్తూ ఉంటారు కాబట్టి. అండ్ మన ఇండికేటర్ వచ్చేసి ఈ లెవెల్, అంటే ప్రైస్ ఓపెన్ అవ్వగానే చాలా మంది గ్యాప్ అప్ అయిపోయింది, ఇంకా ట్రేడ్ లేదేమో, లో ప్రాబిలిటీ ట్రేడ్ యాక్టివా ఏంటి అని టూ మెనీ క్వశ్చన్స్ నాకు కూడా మెసేజ్ వస్తుండే. అండ్ అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్లో నేను అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. సో జనరల్గా ట్రేడ్ తీసుకోవడానికి అంత రష్ అక్కర్లేదు, వెయిట్ చేయండి. అండ్ ఎప్పుడైతే సెటప్ వచ్చిందో, యాక్టివ్ అయిందో, అట్ ద సేమ్ టైం బాష్ అనాలిసిస్ కూడా అండ్ రిలయన్స్ అనాలిసిస్ కూడా ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి అప్డేట్స్ అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ ట్రేడ్ వెయిట్ చేయాలి, ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు, రిస్క్ రివార్డ్ ఎలా ఉంది ఏంటి అవన్నీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తుండే. సో ఎవరైనా టెలిగ్రామ్లో లేకుంటే జాయిన్ అయ్యి పాస్ట్ 3-4 డేస్ అప్డేట్స్ అయితే చూడండి. ఇన్ కేస్ మీకు యూస్ఫుల్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ అయితే చేయండి, సో దట్ రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. అండ్ ఇక్కడ ఎలాంటి ఐ మీన్ సో బై సెల్ సిగ్నల్స్ అయితే ఇవ్వము బేసిక్గా, అంటే కాల్స్ అయితే ఇవ్వము. ఓన్లీ ఎడ్యుకేషనల్ వైజ్ అప్డేట్స్ అయితే ఉంటాయి. సో ప్లాన్ అకార్డింగ్లీ. యా సో ఇక్కడ షార్ట్ రైడ్ అయితే మనకి ఇక్కడ సిగ్నల్ అయితే స్టేబిలైజ్ అయింది. దాని తర్వాత మనం ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి స్టాప్ లాస్ తీసుకుంటే ఈ ఏరియాకి తీసుకున్నా, ఈ ఏరియాకి తీసుకున్నా 40+ పాయింట్స్ ఉందన్నమాట. సో మన మనం ఇండికేటర్ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో 25-30 పాయింట్స్ లోపు మన స్టాప్ లాస్ ఉండాలి కాబట్టి ఈ ఈ ఏరియాకి మనం ఎంట్రీ తీసుకున్నా కూడా ఇదంతా స్టాప్ లాస్ హిట్టింగ్ క్యాండిల్ అనమాట. సో హిట్ చేయడానికి అయితే వస్తుంది. దీనిపైన పెట్టిన మనకి ఇది ఒక మంచి రిజెక్షన్ ఉంది ఈ ఏరియా నుంచి కాబట్టి ఈ ఏరియాలో మనం స్టాప్ లాస్ ని ప్లాన్ చేసుకొని ఎంట్రీ ఈ జోన్ లోకి వచ్చినప్పుడు తీసుకుని ఉంటే, అంటే ఈ క్యాండిల్ లో కానీ అది ఈ క్యాండిల్ లో కానీ అది ఈ క్యాండిల్ లో కానీ తీసుకుని ఉంటే, సో రిస్క్ రివార్డ్ 1:3 అయితే ప్లేస్ చేసినాను. అట్ దిస్ సేమ్ ఇదే నేను టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేసినాను. అట్ ద సేమ్ టైం మనం రెగ్యులర్ గా హై ప్రాబిలిటీ జోన్ ఉన్నప్పుడు 100% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీ డిప్లాయ్ చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం 1:5 1:6 కూడా ప్లేస్ చేసి చూస్తాం. అంటే ఇన్ కేస్ 1:3 తర్వాత మనం ప్రాఫిట్స్ ని ట్రైల్ చేస్తుంటే ఎక్కడి వరకు వెళ్తుంది అని చెప్పి. సో అండ్ ఎక్సెల్ షీట్ ని మర్చిపోయినాను, నేను ఆఫ్లైన్ లో అప్డేట్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో దిస్ వాజ్ ఆర్ ప్లాన్. అండ్ పర్ఫెక్ట్ గా ఎక్కడికైతే రీచ్ అయిందో ఆ ఏరియా వరకు అయితే వచ్చింది. అండ్ ఈ ఏరియా వరకు వస్తుంది 1:5 1:6 కి వస్తుంది. ఆప్షన్ చార్ట్ లో ఎలా స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ చూడండి. సో సేమ్ వే ఇప్పుడు మార్నింగ్ ఏదైతే ఉందో ఈ కాల్ ఇది మనకి పుల్ బ్యాక్ క్యాండిల్ అనుకుంటే ఇది చూడండి, ఇది పుల్ బ్యాక్ క్యాండిల్ అండ్ దిస్ వాజ్ అవర్ స్టాప్ లాస్. ఈ స్టాప్ లాస్ కి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, ఈ ఏరియాలో స్టాప్ లాస్ పెట్టుకున్నా, చూడండి ఎన్ని పాయింట్స్ కవర్ చేసుకుంటాం అనేది. సో 1:3 ఇదే రిస్క్ రివార్డ్ టూల్ ఇక్కడ ప్లేస్ చేసి మనం ఆ, మన ప్రాఫిట్స్ ని ట్రయల్ చేయొచ్చు. సో ఇది పుల్ బ్యాక్ క్యాండిల్. సపోజ్ ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నా, స్టాప్ లాస్ ఎప్పుడు అందులో కంటే ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నా కూడా మీరు అబ్జర్వ్ చేయండి
1:5, 1:6 అయితే ప్లేస్ అయింది ఇక్కడ కూడా. సో ఈ పాయింట్స్ వైజ్గా చేయొచ్చు. అండ్ ఆప్షన్ బయింగ్ వాళ్ళకి ఎలా చేయాలంటే సేమ్ వే. ఎప్పుడైతే మనకి సిగ్నల్ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ చూడండి, సపోజ్ 220 24 ఆ లెవెల్లో ఉన్నది. కాల్స్ ఎట్ 2000, వాట్ ఈస్ దిస్ ఎగ్జాక్ట్లీ 2100 కాల్ అన్నమాట. సో టార్గెట్ వచ్చేసి మనకి ఈ రీజన్ ఉంది కాబట్టి టార్గెటెడ్ కాల్ కనుక సెల్ చేసి ఉంటే ఇమాజిన్ మీరు రిస్క్ రివార్డ్ ని ప్రాపర్ గా ప్లేస్ చేసుకుని ఉంటే ఇవన్నీ ఈజీ అవుతాయి అనమాట ఇన్ కేస్. సో ఆప్షన్ బయర్స్ కి వచ్చేసి ఇది పుల్ బ్యాక్ క్యాండిల్. ఈ పుల్ బ్యాక్ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ అంటే ఇక్కడ చూడండి మీరు 13 రూపీస్ 15 రూపీస్ ఉన్నది, ఇక్కడ 27 రూపీస్ ఉన్న ఆర్ 30కి తీసుకున్నా కూడా మీరు ఇమాజిన్ 144 పాయింట్స్కి అయితే వెళ్ళింది. మీరు రిస్క్ రివార్డ్ ని కూడా సేమ్ వేలో ప్లేస్ చేయొచ్చు. ఏదైతే చెప్తున్నానో నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను కూడా అదే చేస్తాను కాబట్టి ఈ ఏరియాలో ఎంట్రీ దొరికిన అండ్ స్టాప్ లాస్ ఈ రీజన్ వరకు అంటే ఒక 26 పాయింట్స్ అట్లా పెట్టుకున్నా కూడా మీరు చూడండి ఆప్షన్ బయ్యింగ్ లో ఎప్పుడైతే ప్రీమియం వస్తుంది చాలా క్విక్గా వస్తుంది, దాని తర్వాత వెంటనే డికే అవుతూ ఉంటుంది కాబట్టి సో ఆప్షన్ బయింగ్ వాళ్ళు ప్రాఫిట్స్ ని చాలా క్విక్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిస్క్ రివార్డ్ టూల్ ని ఇలా ప్లేస్ చేసుకొని మీరు ఎంట్రీ ఎగ్జిట్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో సేమ్ వే యా. అండ్ ఎస్టర్డే డిస్కస్ చేసిన దాని ప్రకారం ఇంకొకటి కూడా ఛానల్స్ ఇవన్నీ కూడా ఒకసారి చెప్తాను, మళ్ళీ మీకు క్లియర్గా రిఫైన్ అయినట్టు ఉంటుంది సబ్జెక్ట్ కూడా. అండ్ హార్లీ మీకు ఇది చూడండి ప్రైస్ ఈ రోజు కూడా ఈ లెవెల్కి వచ్చి తర్వాత నేను ఎస్టర్డే క్లోజింగ్ ఇక్కడే ఉందని చెప్పినాను 15 మినిట్స్లో. ఎస్టర్డే చూడండి క్లోజింగ్ ఇది ఇది మీకు వీడియో వెళ్ళి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, ఆర్ అది చూడకుండా ఇక్కడికైనా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ లెవెల్లో డ్రా చేసినప్పుడు ప్రైస్ రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా సస్టైన్ అవ్వలేకపోయింది. సో ఒక 30 మినిట్స్ కనుక మనం వెయిట్ చేసి ఉంటే మన ట్రేడ్ యాక్టివ్ అవుతుంది. ఎవరైతే ఇక్కడ లాంగ్ వెళ్ళిపోతుందని లాంగ్ వెళ్ళుంటారో సో వాళ్ళైతే స్టాప్ లాస్ తీసుకోవాల్సి వచ్చి ఉంటుంది. బికాజ్ ఇంకొకటి ఎప్పుడైతే డేటా వేరియేషన్ అని తెలుసుకున్నాక గ్యాప్ అప్ ఎందుకు అవుతుంది, ఆర్ అసలు ఆ లెవెల్ వరకు ఎందుకు తీసుకెళ్తారు, ఎవరిని ట్రాప్ చేయడానికి తీసుకెళ్తారు, ఈ డీటెయిల్స్ అన్ని మీరు పర్సనల్గా ఆర్ఎండి చేయడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ అలా అవ్వకుంటే కోర్స్లో నేను అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ మల్టిపుల్ సినారియోస్ని. అండ్ యా. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఇది ఒక ఛానల్. నెక్స్ట్ వేలో మీకు ఎలియట్ వేవ్ ప్రకారం కూడా ఎలియట్ వేవ్ కావాలంటే నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ వీడియోలో చూడండి సో దట్ అర్థమవుతూ ఉంటుంది. సో ఇది ఒక ఏబిసి ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. సో ఇది ముందే ప్రెడిక్ట్ చేస్తాం ఈ లెవెల్ అనే అవుతుంది అనుకున్నాం, బట్ ఇంకొంచెం పైకి వెళ్ళి దాని తర్వాత ఏబిసి ప్యాటర్న్ అయితే క్లియర్గా ఎప్పుడైతే కరెక్షన్ ఉంటుందో, ఎప్పుడైతే సి కరెక్షన్స్ కానీ ఇలాంటి కరెక్షన్స్ ఉంటాయో అవి చాలా ఫాస్ట్గా వస్తాయి అనమాట. అండ్ ఇది 15 మినిట్స్లో మీరు చూసుంటే ఎంత డిసైసివ్గా సింగిల్ స్ట్రక్చర్డ్గా వచ్చింది చూడండి. సో ఈ మూవ్ ఎక్స్పెక్ట్ చేసి మనం ప్రెడిక్ట్ అయితే చేసాం. అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్లాన్ యువర్ ట్రేడ్ ఛానల్ని ట్రస్ట్ చేసి ఈ డేటా అనాలిసిస్ని ట్రస్ట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసినారు. పర్సనల్గా నాకు 4-5 మెంబర్స్ నుంచి మెసేజెస్ అయితే వచ్చినాయి వాళ్ళ ప్రాఫిట్ స్క్రీన్ షాట్తో. బట్ ఐ డోంట్ షోకేజ్ అనమాట. అంటే అది ఆ వేలో కంటే నేను ఎడ్యుకేషన్ని షేర్ చేయడంలోనే ఇష్టపడతాను. సో అదే చేయాలనుకుంటున్నాను. ఒక 1 డే షేర్ చేసిన అనుకుంటా, బట్ దాని తర్వాత రియలైజ్ అయ్యాను నేను కూడా. సో అలాంటివి చూపెట్టి అదేదో షోకేస్ చేసి నెగిటివ్ వీటిని కూడా అంటే సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ని ఎక్స్పోజ్ చేయాలని లేదు. సో ఎవరైతే అంటే ఐ మీన్ ఈ 1.5 మంత్లో ట్రస్ట్ చేసి ఉన్నారో మెనీ థ్యాంక్స్ ఫర్ యూ పీపుల్. అండ్ ఈ డేటా బ్రేక్ డౌన్ కూడా మీరు అర్థం చేసుకుంటున్నందుకు ఎవరైతే కోర్స్ జాయిన్ అవుతున్నారో నేర్చుకోవాలనుకుంటున్నారో థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్ యాజ్ వెల్. అండ్ మీరు అంటే ఇది ఎలా తీసుకుంటారో తెలియదు, ఫ్యూ పీపుల్ ఇండికేటర్ని వాడి ప్రాఫిట్స్ తీసుకొని కోర్స్ జాయిన్ అవుతున్నారు. సో నిజంగా వాళ్ళ ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఎవరైతే పర్ఫెక్ట్గా యూట్యూబ్లో చూసి వాళ్ళ లెవెల్స్ అయితే మార్క్ చేసుకుంటున్నారో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకు. కొన్నిసార్లు నేను ప్రెడిక్ట్ చేసిన లెవెల్ని కొంచెం ముందే ఎగ్జిట్ అయిపోతా, ఎందుకంటే డేటా ముందే తెలుస్తుంది, డేటా ఉంది కాబట్టి అండ్ మా బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు ఎర్లీ ఎంట్రీస్ తీసుకొని ఎర్లీ ఎగ్జిట్స్ అంటే కొంచెం టార్గెట్ కంటే ముందే ఎగ్జిట్ అయినా కూడా వేరే వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా ఎగ్జిట్ కోసం అయితే వెయిట్ చేస్తారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మన వల్ల వేరే వాళ్ళు బెనిఫిట్ అయినప్పుడు మనకు వచ్చే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో యా, ఈరోజు ప్రెడిక్షన్ ఇది ఉండే అనాలిసిస్ ప్రెడిక్షన్. సో పర్ఫెక్ట్గా వర్క్ అయింది. అండ్ రేపటి కోసం ఒకసారి క్విక్గా చూద్దాం. యా. అండ్ అది చూసే కంటే ముందు మీకు ఒకసారి
రేపటి కోసం ప్రైస్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో సింపుల్గా మనకు సింపుల్ థింగ్స్ వర్క్ అవుతాయి, మనం అది ఎప్పుడు కూడా పట్టించుకోము. ఇక్కడ హార్లీలో మీకు డౌ థియరీ వైలేషన్ చూడండి. జనరల్గా ఫస్ట్ ఒక హయ్యర్లో, హయ్యర్ హై, హయ్యర్లో, హయ్యర్లో, హయ్యర్ హై, దాని తర్వాత ఒక హయ్యర్ హై, దాని తర్వాత ఒక హయ్యర్లో, దాని తర్వాత ఒక లోవర్ హై ఫామ్ అయింది, దీన్ని బీట్ చేయలేకపోయింది, దాని తర్వాత ఒక లోవర్లో మళ్ళీ. సో ప్రైస్ మళ్ళీ ఒక లోవర్ హై అయితే చేసింది. నెక్స్ట్ ఏంటి, ఈ ఈ లెవెల్స్ ని బ్రేక్ చేస్తూ పైకి వెళ్తే బుల్లిష్ గా కన్సిడర్ చేయొచ్చు. ఆర్ ప్రైస్ మీరు ఇది మార్క్ చేసుకొని పెట్టుకోండి, ఒక్క రోజు ట్రేడ్ తీసుకోకుండా ఏం అవ్వదు. సో ఇక్కడ నుంచి ప్రైస్ ఈ రిజెక్షన్ ఫేస్ చేస్తూ, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్స్ ఇవి, చాలా మంది ఇవి నోటీస్ చేయరు, పట్టించుకోరు, బట్ ఇవే మేజర్గా మనకు అవసరం ఏంటి. సో ఇక్కడే రిజెక్షన్ తీసుకొని కిందికి వస్తూ ఉంటే మాత్రం దీన్ని బేరిష్గా కన్సిడర్ చేయొచ్చు ఇన్ కేస్. యా, సో ప్రైస్ ఇలా ఇక్కడే మళ్ళీ గ్యాప్ పైకి మూవ్ అయ్యి ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంటే ఇది డౌ థియరీ అంటే ఒక స్మాల్ కరెక్షన్ తర్వాత మళ్ళీ రెగ్యులర్గా కంటిన్యూషన్ ప్యాటర్న్లో ఫామ్ అయ్యి బుల్లిష్ ట్రేడ్ అయితే, సారీ ట్రేడ్ కాదు, సో బుల్లిష్ మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది డౌ థియరీ. ఒకసారి క్విక్గా మీరు కూడా మార్క్ చేసుకొని అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో రేపటి కోసం ఏంటంటే బేసిక్గా మనకి డేటా ఉండదు, అంటే ఈ డేటా ఏదైతే ఉందో ఇది రేపటి కోసం వర్క్ అవ్వదు. జనరల్గా ఈ డేటా అంతా పొజిషనల్గా ఉంటుంది, అండ్ పొజిషనల్గా మనం ట్రేడ్ చేసినప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద స్టాప్ లాస్ కూడా ఉంటాయి, దాన్ని హ్యాండిల్ చేయలేము. అండ్ ఎవరైతే నేకుడ్గా ఇంట్రాడే కోసం చేస్తుంటారో వాళ్ళు స్ట్రాటజీని కూడా కొంచెం అర్థం చేసుకోలేరు. సో అలాంటప్పుడు ఆ డేటాని ఫాలో అయ్యి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఎప్పుడైతే ఇంట్రాడే డేటా ఉంటుందో ఆ రోజు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రైస్ యాక్షన్ పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ కూడా ఇస్తుంది. నిజంగా చెప్పాలంటే డేటా అనేది మనకు ఒక అడిషనల్ కన్విక్షన్. సో యా, ఫస్ట్ ప్రైమరీగా మనం కన్సిడర్ చేయాల్సింది డౌ థియరీ. అండ్ డౌ థియరీ ప్రకారం ఈ లెవెల్స్ అయితే మార్క్ చేసి పెట్టుకున్నాను. సో యా, రేపటి కోసం ప్రైస్ ఏంటంటే గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి. ప్రైస్ ఇలా ఒక సేమ్ ఈ రోజు చెప్పినట్టు ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్ డౌన్ చేస్తూ ఆర్ పైకి వెళ్తూ ఉంటే మాత్రం ఒక 1:2, 1:3 లెవెల్లో బుల్లిష్ ట్రేడ్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. బేసిక్గా బుల్లిష్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా హై ప్రాబిలిటీ ట్రేడ్ అంటే కాదు, బికాస్ మనకి ప్రైస్ యాక్షన్తో పాటు ఒక అడిషనల్ కన్విక్షన్ కావాలి. అడిషనల్ కన్విక్షన్ డేటా అనాలిసిస్ వాడతాను నేను బేసిక్గా, అండ్ అట్ ద సేమ్ టైం ఎలిటరల్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కంబైన్ చేసి తీసుకుంటా కాబట్టి రేపటి కోసం డేటా అనేది లేదు. సో దానివల్ల ఏంటంటే డౌ థియరీని ప్రైమరీగా పెట్టుకుంటున్నాను. సో ఆ లెవెల్స్ని మార్క్ చేసి చెప్తున్నా కాబట్టి ప్రైస్ ఈ లెవెల్స్లో ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి, ఈ లెవెల్స్లో ఇలా ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్ డౌన్ కానీ ఒక సపోర్ట్ ఇలా తీసుకొని వెళ్తుంటే మాత్రం దీన్ని ఒక బుల్లిష్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ యాక్సెప్ట్ చేస్తూ 1:2, 1:3 ఆ లెవెల్లో అయితే తీసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం సో బేరిష్ ట్రేడ్ ఇది కూడా మీడియం ప్రాబిలిటీ ట్రేడే, బికాస్ ఈ లెవెల్స్ అంటే మార్క్ చేసుకుంటారు కదా, మీకు కూడా అర్థమవుతుంది పర్సనల్గా. అండ్ సో గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎక్కడైనా అవనివ్వండి, ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్లో రిజెక్షన్ స్టార్ట్ అవుతూ ఆర్ కన్ఫర్మేషన్ ఇస్తూ ఇలా వస్తుందో 1:2, 1:3 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రాఫిట్స్ని కూడా క్విక్గా బుక్ చేసుకోవడం బెటర్, బికాజ్ ఈ మధ్య వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయ్యాక నిఫ్టీలోనే ఎక్కువ ట్రేడ్ అయితే చేస్తున్నారు కాబట్టి, సో 1:3, 1:2 1:3 అయితే ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. అదర్వైజ్ స్ట్రిక్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్తో అయితే హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇది మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ అంటే బుల్లిష్ అయినా బేరిష్ అయినా బేసిక్గా 60-70% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీ. అండ్ రేపటికి అడిషనల్ కన్విక్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి జస్ట్ 50-60% ఆఫ్ యువర్ రెగ్యులర్ క్వాంటిటీ డిప్లాయ్ చేసినా కూడా సరిపోద్ది. అండ్ ఇక్కడ ఒక ఛానల్ ఉంది, ఈ ఛానల్ని చిన్న హోంవర్క్ లా ట్రీట్ చేయండి. ఈ ఛానల్ని డ్రా చేసి నాకు పంపిస్తే ఒకసారి నేను వ్యాలిడేట్ చేసి అయినా మీకు పంపిస్తాను, ఆర్ ఇన్స్టాగ్రామ్లో కానీ, సారీ టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్ త్రూ కానీ సెండ్ చేయొచ్చు. సో దట్ మీకు కూడా హోంవర్క్ అయితే అయినా చేసిన ఫీల్ కూడా ఉంటుంది కాబట్టి. సో యా, ఇది రేపటి ప్రైస్ యాక్షన్, ఐ మీన్ రేపటి అనాలిసిస్ మనకి.
అండ్ ఎవరైతే ఇండికేటర్ వాడాలనుకుంటున్నారో సో ఫ్రీ ట్రయల్ యాక్సెస్ అయితే అయిపోయింది. ఎవరికైనా ఉన్నుంటే ఇంకొక 2, 3, 4 డేస్ ఉంటది కావచ్చు నాకు తెలిసి. ఆర్ ఈ వీకెండ్ వరకు దివాళీ వరకు ఉంటదేమో. ఎవరైతే ఇండికేటర్ వాడాలనుకుంటారో సో వాళ్ళు అలిస్ బ్లూ మా అండర్‌లో అయితే ఓపెన్ చేసి అలిస్ బ్లూ ఎవరు అకౌంట్ అయితే ఎవరు ఓపెన్ చేసి యాక్టివ్‌గా ట్రేడ్ చేస్తారో వాళ్ళకి లైఫ్ టైమ్ ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటది. దిస్ ఈస్ ఫర్ ఓన్లీ యాక్టివ్ ట్రేడర్స్ అన్నమాట. ఎప్పుడైతే యాక్టివ్ అకౌంట్ ట్రేడింగ్ చేస్తా ఉంటారో వాళ్ళకే అవైలబుల్ ఉంటది. ఎవరైతే డోర్మెంట్ పొజిషన్ ఆర్ ఎవరైతే ఇండివిజువల్‌గా అలిస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేస్తారో అది మా అండర్‌లోకి రాదు కాబట్టి ఈ ఈ ఇండికేటర్ ఫ్రీబీకి అయితే ఎలిజిబుల్ కాదనమాట. సో కొంతమంది ఏంటంటే లింక్ క్లిక్ చేయకుండా పర్సనల్గా ఓపెన్ చేసుకొని చేసేసి మాకు డీటెయిల్స్ పంపిస్తున్నారు. సో అప్పుడు అది ఇండికేటర్ దానికి ఎలిజిబుల్ అవ్వదు. సో యా, మీకు ఇంకేమైనా కోర్స్ గురించి కానీ ఇండికేటర్ కానీ గురించి కానీ అడిషనల్గా డీటెయిల్స్ కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి ఆ టెలిగ్రామ్లో మెసేజ్ అయినా చేయండి. సో దట్ మీకు ఇన్ఫర్మేషన్తో పాటు అప్డేట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాం. యా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో అండ్ రేపటి అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.